నమస్తే ఎవ్రీవన్. లైఫ్ అనేది ఎంత ట్రాజడీగా ఉంటుందంటే చెప్తా వినండి. నా లైఫ్లో ఎలా ఉండేదంటే, ఈ విధి మనం ఏదైతే వద్దు, నేను చెయ్యను, నాకు ఇది కుదరదు అని అనుకుంటామో అదే మనతో చేపించిద్ది. అవే మనకు జరుగుతూ ఉంటాయి. నేను ఎగ్జాంపుల్ చెప్తా వినండి. అంటే మనం వద్దు అనుకున్న నెగిటివ్ థింగ్స్ తోటి మనల్ని బ్యాటింగ్ ఆడుతుంది అనమాట ఈ యూనివర్స్. సో బేసికల్గా నేను స్టడీస్ చదివే టైంలో అసలు అబ్రాడ్ వెళ్ళడం అనేది నా మైండ్లో ఉండకపోయేది. అంటే ఎవరైనా అబ్రాడ్ వెళ్ళు అని అన్నా కూడా నాకు ఇంక కర్మ, నేను ఎందుకు వెళ్తా, ఉన్న దాంట్లో ఇక్కడనే హ్యాపీగా ఉంటాను. దట్టు నాకు ఇంక దేశభక్తి ఇట్లా కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ ఉంటాయి. దానివల్ల నేను అసలే పోను అనేదాన్ని. కానీ ఇప్పుడు కర్మ చూడండి, ఇప్పుడు వచ్చి వేరే నేను ఎంటెక్ చదివే టైంలో అందరూ నన్ను, నువ్వు చదువు చెప్తావా, టీచింగ్ ప్రొఫెషన్కి పోతావా అంటే, ఏ జాబ్ అయినా చేస్తా కానీ నేను టీచింగ్ ప్రొఫెషన్కి మాత్రం అస్సలు పోను అనేదాన్ని. కానీ ద థింగ్ ఏంటంటే, నేను మళ్ళీ అదే చేసి వచ్చిన ఇక్కడికి. ఇక తిండి ముచ్చటకు వస్తే బేసికల్గా నాకు చికెన్ అంటే పెద్ద ఇష్టం ఉండదు. ఏదో ఒకసారి తింటా కానీ అదే పదిగా ఇష్టంగా ఏం తినను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం వారంలో 3-4 సార్లు చికెన్ తింటాను. ఇట్లా ఒకటి రెండు కాదు, చాలా ఉన్నాయి. నేను ఉన్న లైఫ్లో వద్దు, ఇది నేను చెయ్యను అనుకున్నవి ఈ యూనివర్స్ నాతో చేపించి గిట్లనే ఉంటుంది. విధి మనతోటి వింత నాటకం ఆడిపిస్తుంది. నాతోటైతే మస్తు ఆడిపించింది. మీకు కూడా గిట్ల ఎప్పుడన్నా అయిందా?